కలియుగాంతంలో చరిత్రలో చూడని యుద్ధం జరగబోతుందా? ఇది కురుక్షేత్రం కంటే చాలా భయంకరంగా ఉండబోతుందని మీకు తెలుసా? ఆ యుద్ధమే విష్ణుమూర్తి 10వ అవతారం అయిన కలికికి మరియు కలిపురుషునికి మధ్య జరిగే ఘోర యుద్ధం. మరి కలియుగాంతం యుద్ధం ఎప్పుడు జరగబోతుంది? ద్వాపర యుగం ముగిశాక కలియుగ ఆరంభంలో అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్ మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కలి హస్తినాపురంలో ప్రవేశించడానికి అనుమతి కోరతాడు. కానీ పరీక్షిత్ అందుకు నిరాకరిస్తాడు. అయినా సరే పదే పదే కలి అడుగుతూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ జూదం ఆడతారో, ఎక్కడ మద్యాన్ని సేవిస్తారో, ఎక్కడ మోసం వ్యభిచారం జరుగుతుందో అక్కడ ఉండమని కోరడంతో కలి అక్కడ తిష్టవేస్తాడు. కలియుగాంతంలో జూదం, మద్యపానం, మోసం, అన్యాయం రాజ్యమేలినప్పుడు కలి విజృంభిస్తాడు. కలి రావణాసురుడి కంటే 100 రెట్లు భయంకరంగా ఉంటాడు. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి అవతరిస్తాడు. కలి మరియు కల్కికి మధ్య ఘోర యుద్ధం మొదలవుతుంది. సప్త చిరంజీవులైన హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, వేదవ్యాసుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బలిచక్రవర్తి, వీరితో పాటు కలియుగంలోని ధర్మాత్ములు, వీరంతా విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కికి యుద్ధంలో సపోర్టుగా పాల్గొంటారు. మరి కలిపురుషుడి వైపు ఎవరు ఉంటారు? మద్యం సేవిస్తున్నవారు, జూదం ఆడుతున్నవారు, వ్యభిచారం జరుపుతున్నవారు, ఇంకా మోసాలు చేస్తున్నవారు కలి తరపున యుద్ధంలో పాల్గొంటూ ప్రత్యక్షంగా ఆ మహాఘోర యుద్ధంలో పాల్గొని కలియుగాంతానికి కారణం అవుతారు. కలిని సంహరించాక చివరకు సత్యయుగం మళ్లీ ఆరంభమవుతుంది. కల్కికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మీరెటువైపు కామెంట్ చేయండి.